హాయ్ ఫ్రెండ్స్, మీకు టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను డిఫరెంట్ స్టైల్లో. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, మిరపకాయ మిక్సీ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే అందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం అందులో వేసేయాలి. ఈ అల్లం పేస్ట్ యాడ్ చేయడంతో దాని టేస్ట్ మరింత డిఫరెంట్గా ఉంటుంది. సో తప్పకుండా వేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మీకు మిరియాలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కాకపోతే మిరియాలు వేయడంతో స్పైసీనెస్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ధనియాల పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేయండి. మనకు ఫ్లేవర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, రుచికి తగినంత సరిపడి చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ రసం జ్యూస్ పిండుకొని పెట్టుకుంది ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ముందుగా మీరు చేపని బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. దాన్ని కొద్దిసేపు ఉప్పు నీటిలో నాననివ్వాలి. అప్పుడు అందులో ఉన్న నీచు వాసన అంతా వెళ్ళిపోయి చేప చాలా క్లీన్గా ఉంటుంది. అప్పుడు మీరు ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తం దానికి అప్లై చేసి కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ చేపలో ఇంకి చేప ఇంకా టేస్టీగా వస్తుంది ఫ్రై చేసిన తర్వాత. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మసాలా మొత్తం ఒకసారి కలిపేసుకొని, అలాగే మనం షాప్లో తెచ్చుకున్న ఫిష్ మసాలా ఇందులో వేసి కలపాలి. మీ ఇష్టం, మసాలా యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దీన్ని బాగా లోపల దాకా మసాలా బాగా అప్లై చేయాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 50 ml ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ అందులో వేసేయాలి. తర్వాత అందులో బాయిలింగ్ అవుతున్న వేడి వేడి నూనెని ఫిష్ పైన వేయాలి. అప్పుడు చాలా బాగా కుక్ అవుతుంది. ఇదే అండి ఫిష్